సంగమ యుగంలో శివ పరమాత్మ ఆత్మిక పిల్లల యొక్క మిలనాన్ని భక్తి మార్గంలో స్మృతి చిహ్నంగా కుంభమేళా అన్న ఉత్సవం కింద జరుపుకుంటారు భక్తులు. ఈ కుంభమేళాలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోని సాధు సన్యాసులు, దిగంబర సన్యాసులు, అఘోర సాధు సన్యాసులు అందరూ వచ్చి అలహాబాద్లోని త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తారు. సో ఇక్కడ బాబా జ్ఞానంలో ప్రవృత్తి మార్గానికి, నివృత్తి మార్గానికి చెందిన అందరికీ తన యొక్క యథార్థ పరిచయాన్ని ఇవ్వాలంటారు. దానికి కారణం ఏంటంటే 5000 సంవత్సరాలకి ఒకసారి స్వయాన అవతరించి అందరికీ భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. అందుకే అందరికీ తన యొక్క యథార్థ పరిచయాన్ని ఇవ్వమని అంటారు. సో శివ పరమాత్మ ఆజ్ఞకు అనుసారంగా ఇదే సంవత్సరము జనవరి నెలలో అలహాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కుంభమేళా జరిగిందో ఆ కుంభమేళాలో సాధు సన్యాసులందరికీ పరమాత్మ యొక్క యథార్థ పరిచయం ఇవ్వడం అన్నది జరిగింది. సో కుంభమేళాకి వెళ్ళి అక్కడ అందరికీ బాబా యొక్క పరిచయాన్ని వాక్కు ద్వారా, ఫోటోల ద్వారా బాబా యొక్క యథార్థ రూపాన్ని, ఆయన అవతరించారన్న సందేశాన్ని ఆ ఫోటోలో వేసి ఇచ్చి వాచా ద్వారా, మనసా సేవ ద్వారా కూడా అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సేవకు సంబంధించిన ఫోటోలు చూద్దాము. సో ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే డ్రామా అంతిమంలో ఉంది. డ్రామా అంతిమంలో ఉన్నది అన్నదానికి సూచన నివృత్తి మార్గానికి చెందిన సాధు సన్యాసులందరికీ కూడా బాబా యొక్క యథార్థ పరిచయం అందినది. అంతిమంలో పరమాత్మ ఎప్పుడైతే మౌంట్ అబూలో గుప్తంగా ఉన్న బాబా ఎప్పుడైతే బయటికి వస్తారో అని అంటే బాబా అవతరించారన్న ధ్వని వెలువడుతుందో అప్పుడు ఈ సాధు సన్యాసులందరూ మౌంట్ అబూకి వెళ్ళి పరమాత్మ యొక్క సాక్షాత్కారం, ఆయన యొక్క దర్శనాన్ని చేసుకున్న తర్వాత బాబా వెళ్ళిపోతారు. అక్కడికి డ్రామా ఎండ్ అవుతుంది, మహావినాశనం అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫోటోలు కనుక చూస్తే మీ అందరికీ డ్రామా ఎంత టిప్ మీద ఉందా అన్నది మీకే అర్థమవుతుంది. దీన్ని బట్టి మన యొక్క పురుషార్థం యొక్క తీవ్రతని పెంచాలి. పరమాత్మ సమయానికన్నా ముందే రెడీ అవ్వమన్నారు కాబట్టి ఇంకా పరమాత్మ యొక్క ఆజ్ఞకు అనుసారంగా వినాశనం ఎప్పుడు జరుగుతుందా అని మనం ఆలోచించకుండా, సందేశం అందరికీ అందిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సమయానికన్నా ముందు పవిత్రంగా తయారై బాబా చెప్పినట్టు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని మన యొక్క పుణ్యం ఖాతా జమ చేసుకుని అంతిమ మహావినాశనానికి బాబా స్మృతిలో శరీరాన్ని వదిలేయడానికి అందరూ ఫైనల్ ఎగ్జామ్కి రెడీగా ఉండాలి. సో ఇప్పుడు ఈ సేవకు సంబంధించిన ఫోటోలను చూద్దాం. కుంభమేళాలో వచ్చిన సాధు సన్యాసులతో పాటు కిన్నర్ అఖాడా అంటే వీళ్ళని ట్రాన్స్జెండర్ అని కూడా అంటారు. వీళ్ళకు కూడా పరమాత్మ యొక్క యథార్థ సందేశం అందింది. కుంభమేళాలో వచ్చిన సాధు సన్యాసులు, కిన్నర్లు అందరూ పరమాత్మ యొక్క యథార్థ పరిచయాన్ని, ఆయన అవతరణ గురించి తెలుసుకుని ఎంతో సంతోషించారు. ఏ పరమాత్మ కోసం వాళ్ళు అడవుల్లో కూర్చుని తపస్సు చేస్తున్నారో ఆ పరమాత్మ అవతరించారన్న విషయం వాళ్ళలో ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని తెలుసుకుని సంతోషించారే కానీ ఎవ్వరూ కూడా ఖండించలేదు.
దానికి సంబంధించిన వివరాలే అడిగి తెలుసుకున్నారే తప్పితే అది ఏ రకంగా సాధ్యము, ఎలా వస్తారు అని చెప్పి ఖండించిన వాళ్ళు మాత్రము ఎవ్వరూ లేరు. సో ముఖ్యంగా పరమాత్మ అవతరణ గురించి చెప్పాలంటే పరమాత్మ సాహసం చెయ్యాలి అంటారు. సో కాబట్టి విద్యార్థులందరూ పరమాత్మ అవతరణకు సంబంధించిన సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ ధ్వని వెలువడుతుందో అప్పుడే మహావినాశనం అన్నది మొదలవుతుంది. సో ఇక్కడ కిన్నర అఖాడా వాళ్ళకి ఏ సందేశం అయితే అందిందో దానికి సంబంధించిన సేవా సమాచారము ఫోటోలను ఇప్పుడు చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆత్మిక సోదరుని పేరు మనోజ్ అన్నయ్య. వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్లో శవాలను దహనం చేయడం ఇతని యొక్క వృత్తి. సో వృత్తిరీత్యా ఇతను కాశీ చుట్టుపక్కల ఉండే అఘోరా సాంప్రదాయానికి చెందిన సాధు సన్యాసులతోటి ఇతనికి సంపర్కాలు ఉన్నాయి. సో కుంభమేళాలో మేము కొంతమందిని ఇవ్వగలిగాము, కొంతమంది ఆ సమయంలో లేకపోవడము లేదా తిరిగి వెళ్ళిపోవడం జరిగినందున పరమాత్మ యొక్క సంయోగం ద్వారా ఈ యొక్క మనోజ్ అన్నయ్య యొక్క పరిచయం లభించింది. సో ఇతని ద్వారా తాడపల్లిగూడెంలో ప్రింట్ అవుతున్న సృష్టికర్త శివ భగవాన్ దివ్య జ్ఞానం అన్న ఈ పుస్తకాలని అతనికి ఇస్తే అతను వెళ్ళి కాశీలోని చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే ఈ అఘోరా సాంప్రదాయానికి చెందిన సాధువులు ఉంటారో మిగిలిన సాంప్రదాయాలకు చెందిన సాధు సన్యాసులందరికీ ఆ యొక్క పల్లెటూర్లలోకి అడవుల్లోకి వెళ్ళి పుస్తకాలను పనిచేసి వచ్చారు. సో మనం సేవ చేయాలన్న ఉద్దేశం ఉండాలే కానీ ఆ సేవకు సహయోగం ఇవ్వాల్సిన సేవాదారులు వాళ్ళంతట వాళ్ళే మమ్మల్ని కలవడానికి వచ్చారు వారణాసిలో. ఆ పరిచయాల ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మేము చేయగలిగినము. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ఈశ్వరీయ సేవాదారులందరికీ ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సేవా సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డ్రామా అంతిమంలో ఉంది. ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి చెందిన అందరికీ మనస వాచ కర్మన అన్ని సేవల ద్వారా పరమాత్మ యొక్క యథార్థ పరిచయము అవతరణ రెండూ తెలిసాయి. ఈ సందర్భంగా బాబా యొక్క మురళి 18th August 2019 మరియు 16th January 1985 ఈ సాకార మురళి అవ్యక్త మురళి గనక రెఫర్ చేస్తే ఈ మురళిలో ఏముందంటే ఇప్పుడు ఇంకా అనేక సంవత్సరాలు ఉన్నాయి కదా అంటూ సృష్టి పరివర్తన సమయాన్ని ప్రాప్తి సమయాన్ని రెండిటినీ కలపవద్దు అంటున్నారు. సో ఇక్కడ సృష్టి పరివర్తన సమయము అంటే ఇప్పుడు వీళ్ళంతా ఏదైతే పరమాత్మని దర్శించడం కోసమని మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరిగి అక్కడికి డ్రామా ఎండ్ అవుతుంది. ఎండ్ అవ్వడం అంటే మహావినాశనం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పరమాత్మ అవతరించారన్న ధ్వని వెలువడుతుందో అప్పుడు బాబా సేవలన్నీ నిలిపివేస్తారు. ఇప్పుడు ఆ పరమాత్మ ఇంకా గుప్తంగా ఉన్నారు కాబట్టి ఆయన యథార్థ పరిచయాన్ని అవతరణ గురించి చెప్పే సేవ చేసే అవకాశాన్ని మనకిచ్చారు. సో ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అని అంటున్నారు. సో ఇప్పుడు మనకు ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు సమయం ఉన్నప్పుడే బాబా సంపాదించుకోవాలి అని అంటారు. సో ఎంత వీలైతే అంత బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చి ఇప్పుడు మనం సంపాదించుకుంటాము. కానీ ఇక్కడ ఈ మురళిలో సృష్టి పరివర్తన సమయాన్ని ప్రాప్తి సమయాన్ని అంటే ఇక్కడ పరమాత్మ అవతరణ గురించి మనం ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో ఇది ప్రాప్తి సమయం. ఎప్పుడైతే పరమాత్మ గుప్తంగా ఉన్న పరమాత్మ ఎప్పుడైతే ఆయన వచ్చారన్న ధ్వని వెలువడి అందరికీ తెలిసిపోతుందో
ఆ సేవలు నిలిపివేసినప్పుడు ప్రాప్తి సమయం సమాప్తమైపోతుంది. ప్రాప్తి సమయం అనేది సమాప్తం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మనం పరమాత్మ అవతరించారు అని అంటే ఇంక అక్కడి నుంచి ఇంకా పుణ్యం ఖాతా జమవదు. బాబా సమయానికన్నా ముందే చెప్పాలంటారు. సో గుప్తంగా ఉన్న బాబా వచ్చారన్న ధ్వని వెలువడక ముందే చెప్పాలి. కాబట్టి ప్రాప్తి సమయము, సృష్టి పరివర్తన సమయము కలపొద్దు అంటున్నారు. సో పరమాత్మ అవతరించారన్న ధ్వని వెలువడిన తర్వాత ఈ ప్రవృత్తి నివృత్తి మార్గానికి చెందిన అందరూ వెళ్ళి పరమాత్మని మౌంట్ అబులో దర్శించుకుంటారు. సో మురళిలో ఏదైతే బాబా లైన్ మౌంట్ అబు నుంచి అహ్మదాబాదు, అక్కడి నుంచి ముంబై వరకు క్యూ కడతారని చెప్పారో వాళ్ళంతా వీళ్ళే. సో పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకుని వాళ్ళు ఇంతకాలం అడవుల్లో తపస్సు చేసిందే ఆయన యొక్క సాక్షాత్కారం కోసము. ఎప్పుడైతే మౌంట్ అబులో ఆయన సాక్షాత్కారం చేసుకుంటారో అప్పుడు పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ మహా వినాశనం అంటే సృష్టి పరివర్తన సమయం అన్నది అప్పుడు మొదలవుతుంది. అంటే మహా వినాశనంలో ఇంకా పూర్తిగా బాబా మురళిలో మనకి ఏదైతే చెప్తారో ఈ ప్రకృతి ద్వారా మొత్తం ఆ యొక్క సృష్టిని క్లీన్ చేయడము, తర్వాత సత్యయుగ స్థాపన ఇవన్నీ మొదలైపోతాయి. కాబట్టి ఈ యొక్క మురళిని చదువుకున్న తర్వాత ప్రాప్తి సమయము, సృష్టి పరివర్తన సమయాన్ని రెండుటిని కలపకుండా బాబా అవతరించారన్న ధ్వని వెలువడినప్పుడు సేవలన్నీ నిలిపివేస్తారు. కాబట్టి సమయానికన్నా ముందే మనము ఎంతమందికి వీలైతే అంతమందికి పరమాత్మ యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా మనస, వాచ, కర్మన ఈ 3 సేవల ద్వారా స్మృతి, సేవ రెండుటిని బ్యాలెన్స్ చేసి పరమాత్మ అవతరణ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి సాహసం చేయాలి అంటారు. సో దానికి సంబంధించే బాబా ఇంకేం చెప్తున్నారంటే, ఈ నిర్లక్ష్య సంకల్పాలతో ఆలోచించవద్దు. సదా బ్రాహ్మణ జీవితంలో సర్వ ప్రాప్తుల గురించి, బహుకాలం కోసం ప్రాప్తి గురించి ఈ మాటలను గుర్తించుకోండి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. అందుకే 2 మాటలను గుర్తించుకోమని చెప్పాము, భగవంతుడు మరియు భాగ్యము. అప్పుడు సదా పదమాపదం భాగ్యశాలిగా ఉంటారు అంటాడు. సో ఈ సంగమ యుగంలోనే ఇప్పుడు ఇది ప్రాప్తి సమయం కాబట్టి ఎంత వీలైతే అంత మనస, వాచ, కర్మన ఈ 3 సేవలు గనక చేస్తూ పోతే మీరే పదమాపదం భాగ్యశాలులు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అంటే ఎప్పుడైతే బాబా ప్రాప్తి సమయాన్ని సమాప్తి చేస్తారో మళ్ళీ వచ్చే కల్పం వరకు ఇంకా మన భాగ్యాన్ని తయారు చేసుకోలేం. 5000 సంవత్సరాలకి ఒకసారి అవతరించి మనకు మన యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. కాబట్టే ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అని అంటారు. ఓం శాంతి.